జంతు లక్షణం. ఆశ పుట్టగానే పరిగెత్తడం, కోరిక పుట్టగానే పరిగెత్తడం, అది భక్తుని లక్షణం కాదు, జంతువుల లక్షణం. కుక్కకు ఆశ కలిగితే పరిగెడుతుంది, పందికి ఆశ కలిగితే పరిగెడుతుంది, మరి ఆగదు నన్ను ఆపేది ఎవర్రా అనుకుంటే పరిగెడుతుంది. ప్రదేన బిడ్డలారా, పాముకి కోపం వచ్చిందనుకో ఏం చేస్తుంది? ఆపుతుందా? కాస్త శాంతించరా అనుకుంటుందా? బొస్స కొడుతుంది, అవునా కాదా? ఎద్దు కోపం వచ్చిందనుకో కాస్త శాంతిద్దాం అనుకుంటుందా? పొడవడమే. అది జంతు లక్షణం ప్రదేన బిడ్డలారా. కానీ మనిషిగా మనము ఒకవేళ మనకు కోపం వస్తే కంట్రోల్ పోన్లే అనుకోవాలా లేదా? కాబట్టి పిల్లారా, మనము శరీర సుఖం మీద ఆశ నిగ్రహించుకోవాలి, తిండి మీద ఆశ నిగ్రహించుకోవాలి. నిగ్రహము లేని కోరిక, అదుపులోని కోపము, అదుపు లేని కామము, అదుపు లేని ధనాపేక్ష, అదుపు లేని ధన పదవి వ్యామోహం మనిషిని సర్వనాశనం చేస్తుంది, సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి నేను అదుపు లేని కామముతో ఉన్నాను తండ్రి. ఆశ కలిగిందంటే ఇంకెవరు నేను చూడను, నా ఇష్టం, నేను తిరుగుతున్నాను తండ్రి. ఇది జంతు లక్షణమే కాదు, మనిషి లక్షణం కాదు. నన్ను మనిషిగా మార్చి ప్రభు, ఆశా నిగ్రహము అనే ఫలము నాలో ఫలింపజేయండి అని అడుగు.